మన టీమిండియా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే ఒకటి కాదు రెండు కాదు 10 మంది కీ ప్లేయర్స్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అదే బెంగళూరులో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో ఇంజూర్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఏం చెప్పాలంటే ఇది చాలా 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 దురదృష్టకరం అని చెప్పి అనుకోవాలి. నిజానికి ఐపీఎల్ అనగానే వీళ్ళందరూ ఒకటి కాదు రెండు కాదు 14 మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ ఆడుతూ ఉన్నారు. కానీ ఇండియా కోసం మ్యాచ్ ఆడాలి అనగానే ఒక మ్యాచ్ లేదా 2 మ్యాచ్లు ఆడిన వెంటనే ఇంజురీ అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతున్నారు. అండ్ దీని గురించే రీసెంట్లీ మన కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా మాట్లాడాడు. ఏమని అన్నాడంటే మన ఇండియన్ ప్లేయర్స్ ఎవరు కూడా 1-2 మ్యాచ్ల మించి ఆడలేకపోతున్నారు, వెంటనే అందరూ ఇంజూరీ అయి వెళ్ళిపోతున్నారు. ఐపీఎల్ అంటే మాత్రం 10-14 గేమ్లు నాన్ స్టాప్గా ఆడుతున్నారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి అతను కూడా మాట్లాడాడు. నిజమే, ఐపీఎల్ అనగానే వీళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు వచ్చేస్తాయి. ఏమని? వీళ్ళందరూ ఫిట్గా ఉన్నారు అని చెప్పేసి. ఈ సర్టిఫికెట్లు ఎవరు తెప్పిస్తున్నారు? నిజంగా ఈ సర్టిఫికెట్ రియలా, లేకపోతే అప్పటికప్పుడు కొంతమంది ప్రోద్బలంతో లేకపోతే ప్రెషర్తోని ఈ బీసీసీఐకి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఉత్త పుణ్యానికే వీళ్ళందరికీ ఈ సర్టిఫికెట్లు ఇస్తుందా? దీని వెనక ఏమన్నా కుట్ర ఉందా, లేకపోతే దీని వెనక ఏమన్నా కాంప్రమైజ్ అవుతూ ఉన్నారా? అసలు ఏం జరుగుతుందనేది క్లియర్ కట్గా తెలుసుకుందాం. మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారు దాని గురించి కూడా వీడియో చూస్తున్నప్పుడే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను మీ పవన్ కృష్ణ. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి భారత్కి సంబంధించిన ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం చాలా వీక్గా ఉందన్నమాట వాస్తవం. ఎందుకంటే రీసెంట్గా ఐర్లాండ్ మ్యాచ్ చూసుకున్నా లేకపోతే ఇంగ్లాండ్ మ్యాచ్ చూసుకున్నా కూడా అదే జరిగింది. కారణం ఏంటంటే ఈ ప్లేయింగ్ 11లో ఉండవలసిన 10 మంది ఇంపార్టెంట్ కీ ప్లేయర్స్ అందరు కూడా రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఇంజురీకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా మీరు ఒక విషయం గమనించినట్లయితే హార్దిక్ పాండ్యా ఏకంగా తన బేస్ని మొత్తానికి బెంగళూరుకి తరలించి బెంగళూరులోనే ఫిక్స్ అయిపోయాడు, అక్కడే సెటిల్ అయిపోయాడు, అక్కడే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో ప్రస్తుతానికి వరల్డ్ కప్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. సరే, ఒకరిద్దరు ఇలా ఇంజూర్ అవ్వడం అనేది కామనే, కానీ ఏకంగా 10 మంది ఇక్కడ ఇంజూర్ ఎందుకు అవుతున్నారు అనే దాని గురించి ఇప్పుడు అందరు కూడా క్వశ్చన్ మార్క్ వేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అంటే ఐపీఎల్ అని కూడా చాలా మంది అంటూ ఉన్నారు. మరి మీరు కూడా ఐపీఎల్ వల్లనే వీళ్ళందరూ గాయాల బారిన పడుతున్నారు అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఒకసారి ఇప్పుడు ఎవరెవరు ముఖ్యమైన ప్లేయర్స్ అందరు కూడా ఇందులో ఉన్నారు, ఆ 10 మంది లిస్ట్ ఏంటో చూద్దాం పదండి. ఫ్రెండ్స్, మనందరికి ఇప్పుడు చాలా అవసరమైన ఒక బౌలర్ ఉన్నారంటే అది జస్ప్రీత్ బుమ్రా. జస్ప్రీత్ బుమ్రా లేకపోతే నేను చెప్పాలంటే ఏ మ్యాచ్ అయినా గెలవడం చాలా కష్టం. చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్, కానీ అతను ఇప్పుడు సైనోవైటిస్ అనే ఒక ఇంజరీతో చాలా బాధపడుతున్నాడు. నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది అతని పరిస్థితి. శ్రీలంక సిరీస్కి సెలెక్ట్ చేసినా కూడా వెంటనే అతని పరిస్థితి చూసిన వెంటనే అతని పక్కన పెట్టేసి రానున్న మ్యాచ్ల కోసం ప్రాపర్గా అతనికి రెస్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పుడు కనుక అతను బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు ఆడితే ఆ తర్వాత 1-2 సంవత్సరాల వరకు అతను బౌలింగ్ వేయలేడు అని చెప్పేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో అందరు చెప్పేసేసరికి ప్రస్తుతానికి అతను రెస్ట్ ఇచ్చారు. బట్ అతను నెక్స్ట్ వరల్డ్ కప్కి అందుకుంటాడా లేదనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లానే కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా వీరేందర్ సెహ్వాగ్ కూడా ఏమన్నారు అంటే ఇక మీదట మనం ఇంతకు ముందులాగా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఎలా అయితే ఉంటుందో అలాంటి బౌలింగ్ మనం చూడలేమేమో, మేబీ ఇట్స్ టైమ్ టు రిజైన్ అని చెప్పన్నారు. అంటే రిటైర్మెంట్ తీసుకోవడమే బెటర్ అని చెప్పేసి ఇటు వీరేంద్ర సెహ్వాగ్ కూడా అంటూ ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు జస్ప్రీత్ బుమ్రా పరిస్థితి ఎలా ఉందనేది. జస్ప్రీత్ బుమ్రా పరిస్థితి ఇప్పుడు కాదు, వరల్డ్ కప్ దగ్గర నుంచే అతను కొంచెం ఈ ఇంజురీతోని ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే అతనికి కాస్త టైం గ్యాప్ కూడా ఇవ్వకుండా, కాస్త రికవర్ అవ్వడానికి టైం కూడా ఇవ్వకుండా వెంటనే ఐపీఎల్లో ఆడించడం మొదలుపెట్టాడు. ఐపీఎల్లో ఆ ఫ్లాట్ పిచ్ల మీద వికెట్ల కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో మన బౌలర్స్ అందరికీ మీ అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌలర్స్ అందరూ కూడా ఈ ఫ్లాట్ పిచ్ మీద తేలిపోయారు. బట్ అక్కడ వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ కొద్దీ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా బాల్ వేయాలని చూసారనేది మనందరం అబ్జర్వ్ చేస్తాం. ముఖ్యంగా 140 యావరేజ్ ఉన్న బుమ్రాది 130కి పడిపోయింది కూడా ఈ ఐపీఎల్ తర్వాతే. సో అందుకోసమే ఇప్పుడు ప్రస్తుతానికి జస్ప్రీత్ బుమ్రా కూడా బెంగళూరులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో ఇంజురీతో పోరాడుతున్నాడు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుకోవాలి. హార్దిక్ పాండ్యా ఇందాక చెప్పినట్టుగా ఏకంగా తన బేస్ను మొత్తానికి బెంగళూరుకి తరలించాడు. అండ్ బెంగళూరులోనే ప్రస్తుతానికి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. ఇంకొక పక్క గాయాలు అతన్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. హార్దిక్ పాండ్యా తర్వాత నెక్స్ట్ ఎవరున్నారని చూస్తే మాత్రం నితీష్ కుమార్ రెడ్డి. ఎస్, మన హైదరాబాద్ నితీష్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఆస్ట్రేలియా టూర్ లో మంచి అద్భుతమైన సెంచరీ చేసిన నితీష్ ఎడమ తొడ భాగంలో క్వాడ్రైసెప్స్ గాయంతో ప్రస్తుతానికి బాధపడుతూ ఉన్నాడు. సో ఈ గాయం నుంచి ఎప్పటి వరకు మరి నితీష్ కుమార్ రెడ్డి తేరుకుంటాడు, మళ్ళీ ఎప్పుడు గ్రౌండ్ లోకి వస్తాడు అనేది మాత్రం ఇంకా వెయిట్ చేయాల్సిన విషయమే. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సాయి సుదర్శన్ గురించి. శ్రీలంక సిరీస్ కి సెలెక్ట్ అయ్యాడు, కానీ
మళ్ళీ ఇబ్బంది అయ్యేసరికి వెంటనే అతను కూడా అక్కడి నుంచి అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ సాయి సుదర్శన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కుడికాలికి స్ట్రెయిన్ రియాక్షన్ అనేది జరిగింది. దానివల్లనే అతను ఇప్పుడు ఆడలేకపోతున్నాడు. అండ్ అతని ప్లేస్ లో సర్ఫరాజ్ ఖాన్ ను జట్టులోకి తీసుకొని వచ్చారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది హర్షిత్ రాణా గురించి. హర్షిత్ రాణా కూడా ఇప్పుడు అదే ప్రాబ్లం ఉంది. హ్యామ్ స్ట్రింగ్, కుడి తొడ వెనక భాగంలో హ్యామ్ స్ట్రింగ్ వచ్చేసరికి అతను కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అండ్ అతను కూడా ఇప్పుడు మ్యాచ్ కి దూరం అయిపోయాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ వాషింగ్టన్ సుందర్ది కూడా సేమ్ ప్రాబ్లం. కుడి తొడ వెనక భాగంలో హ్యామ్ స్ట్రింగ్ జరిగింది. అండ్ ఆ ఇంజురీ వల్లనే ప్రస్తుతానికి ఇతను కూడా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. మరి ఎప్పుడు ఇతనికి కూడా సెట్ అవుతుంది అనేది మనం వేచి చూడాల్సిన విషయమే. హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ కుడి కాలికి సంబంధించిన థై వెనక ఆ హ్యామ్ స్ట్రింగ్ తో ఇబ్బంది పడుతూ ఉంటే, ఇక్కడ నెక్స్ట్ మన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వచ్చేసి ఎడమ కాలి తొడ భాగం వెనక హ్యామ్ స్ట్రింగ్ తోనే ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మీ అందరికీ తెలిసిందే T20లో చాలా అద్భుతంగా బౌలింగ్ వేస్తూ ఉంటాడు. కానీ లాస్ట్ కొన్ని మ్యాచ్లలో చూస్తున్నట్టయితే మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, అతని ఏదైతే మిస్టరీ స్పిన్ ఉందో అది అంతలాగా ఎక్కడ కూడా బాగా కనబడింది లేదు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు బౌలింగ్ పరంగా. సో అతను కూడా ప్రస్తుతానికి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో వీళ్ళందరితో పాటు కలిసి కూర్చొని అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆకాష్ దీప్ గురించి మాట్లాడుకోవాలి. నడుము దిగవై భాగంలో స్ట్రెయిన్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల ఇతను కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అతను ఇప్పుడు చాలా డిప్రెస్డ్గా ఉంటుంటాడు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా లాంగ్ టర్మ్ తీసుకుంటుంది బాడీ మళ్ళీ నార్మల్ అవ్వడానికి. సో మరి చూడాలి మరి ఎంత త్వరగా ఇతను కూడా తేరుకుంటాడు అండ్ వెంటనే హెల్దీగా మళ్ళీ బయటకు వస్తాడని. అండ్ అశోక్ శర్మది కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. నడుము భాగంలో స్ట్రెయిన్ ఫ్రాక్చర్ అయింది. అండ్ దానితో పాటుగా పక్కటెముకలు ఉంటాయి కానీ అందులో 11th రిబ్ కూడా ఫ్రాక్చర్ అయింది. దీనివల్ల అతను ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. సో ఇతను కూడా చాలా లాంగ్ టర్మ్ తర్వాతే కాస్త మళ్ళీ నార్మల్గా హెల్దీగా ఫామ్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి చాలామంది అనలిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. అండ్ రియాన్ పరాగ్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. షోల్డర్లో అతనికి ఇబ్బంది వచ్చింది. అండ్ ఆ షోల్డర్కి సంబంధించిన సర్జరీ చేయించుకున్నాడు ప్రస్తుతానికి. అండ్ అక్కడి నుంచి వెంటనే మళ్ళీ కుదుటపడడానికి బెంగళూరులో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలోనే ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అండ్ అక్కడే సెటిల్ అయ్యాడు. అతను కూడా కాస్త టైం పట్టేలాగానే ఉంది. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంజురీ ఒకసారి వచ్చిందంటే దాని నుంచి తేరుకోవాలంటే ఫిజికల్లీ ఫిట్తో పాటు మెంటలీ కూడా చాలా ఫిట్గా ఉండాల్సి వస్తుంది. ఎక్కడైనా కాస్త గ్యాప్ వచ్చిందంటే నెక్స్ట్ మేము టీంలో ఉండమేమో అన్న భయం అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొక పక్క దీనికి తగ్గట్టుగానే మన బీసీసీఐకి సంబంధించిన సెలెక్టర్లు కానివ్వండి, ఇప్పుడు కోచ్ కానివ్వండి, వాళ్ళు కూడా కొత్త వాళ్ళకే అవకాశం ఇస్తాం, మేము పాత వాళ్ళని పక్కన పెడతాం, సీనియర్ ప్లేయర్లు అయినా సరే మేము పట్టించుకోము, మేము నెక్స్ట్ మ్యాచ్ కోసం ఆడుతున్నాం అండ్ నెక్స్ట్ మ్యాచ్ కోసం ఆలోచిస్తున్నామని ఏవైతే వీళ్ళు చెప్తున్నారో ఇవన్నీ కూడా సీనియర్ ప్లేయర్లు అందరికీ కూడా ఒక భయాన్ని కల్పించేలాగా ఉన్నాయి. అరే నేను దేశానికి ఇంత చేశాను, కాస్త చిన్న ఇంజురీ వచ్చింది, నాకు ఇంకొక అవకాశం ఇవ్వరా అని చెప్పి కూడా ఎక్కడ ఎవరికి కూడా ఒక చిన్న ఆశ అనేది కూడా కలగట్లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంజురీస్ అవ్వడం అనేది పెద్ద ఇష్యూ కాదు, క్రాంప్స్ రావడం అనేది కూడా చాలా కామన్గానే ఉంటుంది. కానీ ఇంగ్లాండ్ లాంటి చల్లటి దేశంలో కూడా వీళ్ళకి క్రాంప్స్ వస్తున్నాయంటే దానికి కారణం ఏంటనే దాని గురించి ఇప్పుడు అందరూ ఆలోచించాలి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ బీసీసీఐకి చాలా కోపంగా ఉంది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ మీద. ఎస్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు అంత కరెక్ట్గా వర్క్ చేయట్లేదు, డబ్బులకు వీళ్ళు ఏమైనా లొంగిపోతున్నారా అని ఒక డౌట్ కూడా వస్తుంది. ఎందుకని చెప్పంటే టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన రీసెంట్ నివేదికను చూస్తే మాత్రం అరే ఐపీఎల్ అనగానే 10-14 మ్యాచ్ల కోసం ఎవరినైనా సరే, హర్షిత్ రాణా కానివ్వండి, లేకపోతే నితీష్ కుమార్ రెడ్డి కానివ్వండి, ఇలా ఎవరైనా సరే వీళ్ళకి వెంటనే ఫిట్గా ఉన్నారని చెప్పేసి సర్టిఫికేట్లు ఇచ్చేస్తూ ఉన్నారట. బట్ అక్కడికి వెళ్ళి ఆడి వచ్చిన తర్వాత ఇండియా కోసం మ్యాచ్ ఆడేసరికి వీళ్ళ ఏదైతే ఇంజురీ ఉంటుందో అది ముదిరిపోయి ఇంకాస్త ఎక్కువ అయ్యేసరికి వీళ్ళు కోర్టులో వచ్చే ఐపీఎల్ కోసం వీళ్ళు అవైలబుల్గా ఉంటున్నారు, కానీ ఇండియా కోసం ఆడడానికి వచ్చేసరికి వీళ్ళు అవైలబుల్గా ఉండలేకపోతున్నారని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం కూడా దీని గురించే చెప్తుంది. అందుకోసమే బీసీసీఐ ఇప్పటి నుంచి ఒక కొత్త టెక్నిక్ని తీసుకొని వచ్చింది. సో ఫిట్నెస్ని టెస్ట్ చేయడానికి ఇంతకుముందు యోయో ఉండేది కదా, అది ఇప్పుడు మారింది. అదేంటో చూద్దాం పదండి. ఫ్రెండ్స్ ఇంతకుముందు యోయో టెస్ట్ ఇంకా 2 km రన్ పక్కన పెట్టేసి బ్రోంకో టెస్ట్ని తీసుకొని వచ్చింది అనమాట. అంటే గతంలో యోయో టెస్ట్ 16.5 స్కోర్ ఉండాలి అండ్ మినిమం 2 కిలోమీటర్స్ పరుగుని 9 నుంచి 10 నిమిషాల లోపు పరిగెత్తాలి అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు బీసీసీఐ చాలా కఠినమైన బ్రోంకో టెస్ట్ను తీసుకొని వచ్చింది. దీని బెంచ్ మార్క్ సమయాన్ని 5.15 నుంచి 5.20 నిమిషాలుగా నిర్ణయించింది. సో ఇక్కడ పూర్తి స్థాయి ఫిట్నెస్ని నిరూపించుకొని అన్ని రకాల కఠినమైన టెస్టులు పాస్ అయితేనే రీఎంట్రీకి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడతో ఆగిపోలేదు. ముఖ్యంగా బీసీసీఐ మన టీమిండియా ఫిజియో క్లామేష్ జైన్ను డైరెక్ట్గా ప్రశ్నించింది. అసలు ఏం చేస్తున్నావు, ఎలా నువ్వు ఐపీఎల్కి ప్లేయర్స్ని పంపిస్తున్నావు అండ్ దీనివల్ల టీమిండియాకి ఎంత నష్టం అవుతుందో తెలుసా అని చెప్పేసి టీమిండియా ఫిజియో క్లామేష్ జైన్ను డైరెక్ట్ ప్రశ్నించింది బీసీసీఐ. ఫ్రెండ్స్ రాబోయే మ్యాచ్లు ఇప్పుడు చాలా ముఖ్యంగా
ఇప్పుడు ఏదైతే శ్రీలంక టెస్ట్ జరుగుతుందో అది గౌతమ్ గంభీర్కి చాలా ముఖ్యం. అట్ ది సేమ్ టైం 2027 వరల్డ్ కప్ కూడా మనందరికీ చాలా ముఖ్యం. సో ఈ మ్యాచ్లలో గెలవాలి అంటే ఇప్పుడున్న మన టీమ్ 11 పరిస్థితి చూస్తే మాత్రం చాలా కష్టంగానే అనిపిస్తుంది. ముఖ్యంగా దీనివల్ల ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది పవన్ అంటే నేను చెప్తాను. మన టీమ్ 11 ఎప్పుడైతే ఉంటుందో అందులో ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ నెంబర్స్ అనేది ఉంటుంది. ఎవరెవరు ఏ పొజిషన్లో ఆడాలి అని చెప్పేసి. ఇక్కడ ఏ ఒక్కరిద్దరు మిస్ అయినా కూడా వెంటనే టీమ్ బ్యాలెన్స్ అనేది, ఆ సమతుల్యత అనేది ఇక్కడ చాలా చెడిపోతుంది. కొత్త వాళ్ళు రావడం, లేకపోతే కింద ఉన్న వాళ్ళని పైకి పంపించడం, ఇవన్నీ జరగడం వల్ల మన బ్యాలెన్స్ అనేది పూర్తిగా చెడిపోయి మ్యాచ్ ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఇక్కడే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే టీమ్ 11 అనేది ప్రాపర్ స్ట్రక్చర్డ్గా ఉండాలి. ఎవరు ఓపెనింగ్ ప్లేయర్ అనేది చూసుకోవాలి, ఎవరు మిడిల్ ఆర్డర్ ప్లేయర్ అనేది చూసుకోవాలి, అట్ ది సేమ్ టైం ఎవరు టెయిల్ ఎండర్స్ అనేది చూసుకోవాలి, ఎవరు బౌలింగ్ వేయాలనేది చూసుకోవాలి, అట్ ది సేమ్ టైం ఫీల్డింగ్ ఎవరు ఎక్కడ చేయాలనేది కూడా ప్రాపర్గా ఇక్కడే సెట్ చేసుకోవాలి. ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ ప్లానింగ్ అనేది చెడిపోయేది ఎప్పుడు అంటే ఇంజురీస్ వల్ల. సో ఈ ఇంజురీస్ ఎందుకు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ పవన్ కృష్ణ.